వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. కోస్గి మున్సిపాలిటీలో రోడ్డు విస్తరణ పనులు విచారానికి దారితీశాయి. శివాజీ చౌక్ పరిసరాల్లో అడ్డంగా ఉన్న కట్టడాలను తొలగిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతుండగా ఈ చర్యలపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు స్టే ఉన్నప్పటికీ కూల్చివేతలు చేపడుతున్నారని ఆరోపిస్తున్నారు. కోస్గి పట్టణంలోని శివాజీ చౌక్ వద్ద రోడ్డు విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తున్న కట్టడాలను అధికారులు తొలగిస్తున్నారు. అయితే ఈ కూల్చివేతలపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు స్టే ఉన్నప్పటికీ నిర్మాణాలను కూల్చడం చట్ట విరుద్ధమని ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నష్టపరిహారం ప్రకటించకుండా కూల్చివేతలు చేపడుతున్నారని విమర్శిస్తున్నారు. ప్రభుత్వ అభివృద్ధి పనులకు మేము వ్యతిరేకం కాదు, కానీ కోర్టు స్టే ఉన్నప్పుడు కూడా కూల్చివేతలు చేయడం దౌర్జన్యం. ప్రజలకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నష్టపరిహారం లేకుండా ఇల్లు కూల్చడం సరికాదు. ముందుగా నష్టపరిహారం ఇవ్వాలి, తర్వాతే కూల్చివేతలు చేయాలి అంటూ బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఇక కాంగ్రెస్ నాయకులు మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. రోడ్డు విస్తరణ ప్రజల భద్రత కోసం అవసరమని చెప్తున్నారు. భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు, ప్రమాదాలను నివారించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజల సౌకర్యం కోసం రోడ్లను విస్తరిస్తున్నాం, నష్టపరిహారం కూడా ప్రభుత్వం అందిస్తుంది. బీఆర్ఎస్ నాయకులు కావాలనే అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించకుండా సహకరించాలి అంటూ కాంగ్రెస్ నాయకులు సూచించారు. మొత్తానికి కోస్గిలో రోడ్డు విస్తరణ పనులు రాజకీయ వేడి రాజేస్తున్నాయి. అభివృద్ధి పేరుతో జరుగుతున్న కూల్చివేతలు, మరోవైపు కోర్టు స్టే, నష్టపరిహారం అంశాలు వివాదంగా మారాయి. ఈ విషయంపై అధికారులు ఎలా స్పందిస్తారు, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ఈమె ఉదయం లేవనే లేదు, ఈమెకు తెలియదు. జేసీబీని మూడలకు కట్టి సిద్ధం అవుతుంటే ఈమె ఏదో కూలిపోతుందా, భూకంపం వచ్చిందా అనే భయభ్రాంతులకు గురై బయటకు వచ్చి చూస్తే జేసీబీలు పెట్టి కూలుతున్నాం. మరి న్యాయం ఏడుంది? ప్రజాప్రతినిధులు ఉన్నది సమస్యలు పరిష్కరించుటకు, మరియు ఈ కూలిపోయే షాపుల యజమానులని వాళ్ళకు ఆదుకున్నట్టుగా ఉన్నారా? వాళ్ళని భయభ్రాంతులకు చేసి ఇంకా మీరు సమస్యలు సృష్టిస్తున్నారా? ఈరోజు ఇంత జరుగుతుంటే కూడా పోలీసు వ్యవస్థ మౌనంగా ఎందుకుంది? పోలీసు వ్యవస్థ మౌనంగా ఎందుకుందని నేను ప్రశ్నిస్తున్నా. పోలీసు అధికారులారా, రాబోయే 2 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం మంచి మెజారిటీతో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. మరి ఆ రోజు మీ గతి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మీరు ఇది కూడా ఆలోచించుకోవాల్సిన సమయం. అరే కనీసం మీకు నోటీసులు ఇవ్వలేదు అని చెప్పి ఈమె కన్నీళ్ళు, ఒక మహిళ కండ్ల నుండి కన్నీళ్లు రాల్చుతుంటే మరి ఇక్కడికి వెళ్ళి జవాన్లే కానీ ఎస్ఐ కానీ ఇక్కడికి వెళ్ళి తిరుగుతున్నాడు. ఏమైందని చెప్పేసి ఇక్కడ ఈ పరిస్థితిని మన ఇంతమంది గుమిగూడులు ఏం జరుగుతుందని మరి రావుతాయి. ఇక్కడికి ఉన్న ఆస్తులను డ్యామేజ్ చేయడానికి మీరు వస్తే మీకు కూడా అదే గతి పడుతుంది. మీరు కూడా ఆ విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చెప్పకు అని బెదిరిస్తున్నాం. మరి ఇక్కడ న్యాయ వ్యవస్థ ఎక్కడ ఉన్నది? న్యాయ వ్యవస్థ ఉందా? మరి కోర్టులు ఏమిటికి? కోర్టు ఉన్నదేమిటికి? ఈ న్యాయం ఏడ జరుగుతుంది? మీరు ఒకసారి ఆలోచించిన సమయం. మేము బీఆర్ఎస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. కోర్టు పరిధిలో ఏదైతే ఉందో వారికి నష్టపరిహారం ఏ విధంగా చెల్లిస్తారు? నష్టపరిహారం ఇవ్వాలి, వాళ్ళని ఆదుకోవాలి. మరి వాళ్ళని పరిష్కరించిన తర్వాతనే ఈ నిర్మాణాలను తీసేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. ఈ బాధితులకు మా బీఆర్ఎస్ పార్టీ నుండి పట్నం నరేందర్ రెడ్డి గారి సూచన మేరకు మీకు ఇక్కడ రావడం జరిగింది. మరి అక్కడ ఏం జరుగుతుందో మీరు కూడా వెళ్ళి చూడండి అని చెప్పేసి ఇక్కడ వచ్చినాం. బాధితుల వెంబడి ఏ క్షణానికైనా వాళ్ళకి ఏమి ఈ కోర్టు పరిధిలో ఏదైతే ఉందో వీరికి నష్టపరిహారం చెల్లిస్తారా? మరి ఈ పరిస్థితికి ఈ కారణం ఎవరు? అధికారులు ఒక్కడైనా ఉన్నాడా? అధికారులు ఇవ్వలేరు. ఇవన్నీ నిర్మాణాలని తీసేయాలి, రోడ్డు విడప చేయాలంటే అధికారులు ఉండాలి. ఇక్కడ అధికారి ఎవడున్నాడు? అధికారులు కనిపిస్తారా? శ్రీరామ్ అధికారులు ప్రజలారా మీరు కూడా చూడండి, అధికారులు ఎవరైనా అధికారులు లేరు. ఒక ప్రజాప్రతినిధులు, లోకల్లో ఉన్న ప్రజాప్రతినిధులు గూండాల్లాగా, రౌడీల్లాగా, చిల్లర వీధి రౌడీల్లాగా వచ్చి యజమానులని, షాప్ యజమానులని బెదిరిస్తూ వాళ్ళ పైకి దాడి చేయడానికి వస్తూ మేము కూల్తాం, ఎవరి దగ్గరికి పోతాము. మున్సిపాలిటీ పరిధిలో శివాజీ చౌరస్తాల ఈ పరిసరాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులది ఇల్లు యజమానులకు ఎటువంటి సమాచారం లేకుండా, కనీసం వాళ్లకు నోటీసులు కూడా జారీ చేయకుండా, వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా
లోకల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులే కానీ కాంగ్రెస్ నాయకులే కానీ అధికారులని ఇంటి దగ్గర పెట్టి పోలీసు వ్యవస్థని మౌనంగా ఉండమని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులు దౌర్జన్యంగా ఇక్కడ యజమానులకు భయభ్రాంతులకు గురి చేసి దౌర్జన్యంగా ఇక్కడ భయభ్రాంతులతో ఇక్కడ పని నడిపిస్తున్నాం. ఈ శివాజీ చౌరస్తాలో ఒక 15 షాపుల యజమానులు కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ యజమానులు ఏమంటున్నారంటే, మేము సహకరిస్తాం, చౌరస్తాని వెడల్పు చేద్దాం, కోస్గిని డెవలప్ చేసుకుందాం, కానీ అయ్యా మేము కూడా బీద వాళ్ళం, ఏదో అప్పు తెచ్చి కష్టపడి ఈ షాపులను నిర్మించుకుందాం, మాకు నష్టపరిహారం ఇస్తారా, మరి మమ్మల్ని ఏ విధంగా ఆదుకుంటారు అని వీళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళని వేడుకుంటే పట్టించుకోకుండా వీళ్ళకు ఎటువంటి సమాధానం చెప్పకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన వ్యవహార శైలిని బీఆర్ఎస్ పార్టీ నుండి ఖండిస్తున్నాం. కోర్ట్ ఆర్డర్ ఉంది అన్న, స్టే ఆర్డర్ ఉంది. స్టే ఆర్డర్ ఉండగా కూడా మేము రాత్రి పడుకున్నప్పుడే మార్నింగ్ వచ్చి కూల్పడం జరిగింది. వచ్చి కూల్పుతుంటే సౌండ్ వినిపించి వచ్చి ఎందుకు కూల్పుతుంటున్నా, స్టే ఆర్డర్ ఉంది కదా అని నేను చెప్తుంటే కూడా వాళ్ళు వినడం లేదు. స్టే ఆర్డర్ ఉంటే మేమేం చేయాలి, మాకు అంతా ఎవరు ఏం పిక్కుంటారో పిక్కోండి, ఎవరు చెప్తున్నారు అనే మాట మాట్లాడుతున్నారు వాళ్ళు. సరే నేను నైట్ మీద ఉన్నా కదా అని స్నానం చేయడానికి పోయేలోపు బాత్రూమ్ కూడా కూల్పి ఆడపిల్ల పరువు తీయాలనుకుంటున్నారా, వచ్చి మళ్ళీ మాట్లాడుతుంటేనంటే నువ్వేం మాట్లాడతావు అమ్మ, నీకు బీపీ ఎక్కున్నట్టు టాబ్లెట్ వేసుకోపోన్నాడు అని అంటున్నారు వాళ్ళు. లోకల్ లీడర్స్ చంద్రవంశ రఘు మండల అధ్యక్షుడు ఎవరు అన్న అంటున్నాడు, బీపీ ఎక్కున్నట్టుంది, బీపీ టాబ్లెట్లు వేసుకోపో అంటే ఇంట్లో ఉండి మనుషుల నుండి కూలిపితే బీపీ ఎక్కువైతుంది, షుగర్ ఎక్కువైతుంది, అన్నీ ఎక్కువైతాయి. మాది ఎవరికి ఇల్లు మాది కాబట్టి మాది ప్రాబ్లం, మాకు అన్నీ ఎక్కువైతుంటాయి. స్టే ఆర్డర్ కాపీ ఉన్నదిగా నోటీస్ వాళ్ళు పంపించి ఇంత టైం ఇచ్చి ఈ టైం ప్రకారం ఖాళీ చేయండి అని చెప్పి అంటే మేము ఖాళీ చేస్తాం. మేము దౌర్జన్యంగా ఏం వాళ్ళు మీరు పోతలేము. ఒక స్టే ఆర్డర్ ఇవ్వకుండా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా వచ్చి కొనుక్కుతున్నారు. డెవలప్మెంట్ చేయండి, మేము సపోర్ట్ చేస్తాం, చేయడం అనేది కాదు, కానీ ఒక టైం కావాలి మాకు, ఒక టైం కావాలి, ఒక టైం ఇచ్చి ఈ టైంలో ఖాళీ చేయకపోతే వాళ్ళు వచ్చి మమ్మల్ని దౌర్జన్యంగా ఏదైనా చేయొచ్చు. టైం లేకుండా వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి కూడుకోవడమేంటి, ఏం చేసుకుంటారో చేసుకోండి అని అందరూ మమ్మల్ని అట్లా అంటున్నారు. ఇప్పుడు ముఖ్యంగా నోటీసులు ఏమి ఇవ్వలేదు, ఇన్ఫర్మేషన్ మాకు ఎటువంటిది లేదు. పోలీస్ స్టేషన్స్ ఎస్ఐ లేడు, ఎవరు లేరు. ఓకేనా, మేము స్టే ఆర్డర్ కాపీ చూపిస్తుంటే చూస్తలేరు వాళ్ళు. కొట్టుకునే మేము చేసుకుంటారో చేసుకోండి, తీసుకోండి, అధికారులు చెప్పుకుంటారు, ఎవరికైనా చెప్పుకుంటారు. వాడు మీరు వస్తారా ఇప్పటికైనా సాయంత్రం వరకు కాల్ చేయమంటారు, ఏం లెక్కల కాల్ చేస్తారు. మాకు వేరే పత్రికలు కూడా లేదు, పత్రికలు చూపించాలి కదా మీరు. పత్రికలు పోతుంది, ఫ్యామిలీని కోల్పోతాం మేము 2 నిమిషాల సభలు పెట్టుకొని చంపుకుంటామంటారు. మరి చంపండి, ఎట్లా నాకు కూర్చోబెట్టి తీసుకుందాం. మళ్ళీ మనుషులు స్టే ఉన్న తర్వాత మేము ఆడపిల్ల బాత్రూమ్ ఉంటే వచ్చి కూడా కొన్ని శ్రమలు అధికారులు కూడా ఇంకా బాత్రూమ్ ఉంది, బాత్రూమ్ కూడా ఉంటే ఇంకా బాత్రూమ్ కూడా కూర్చున్నారు. ఇదే మీరు అధికారులు తప్పమంటే ఇదేనా? అక్కడ బాత్రూమ్ స్నానం చేస్తున్నామే, ఏం లెక్క ఇది? అసలు గవర్నమెంట్ అన్నాక మీరు మాకు నోటీస్ ఇవ్వాలి, టైం ఇవ్వాలి, కన్ఫర్మేషన్ ఇవ్వాలి. తర్వాత కాదు మీరు రావాల్సింది. డైరెక్ట్ వచ్చి అటాక్ చేస్తామంటే మీ అబ్బాయి సిద్ధం కూడా ఇక్కడ సాయంత్రం వరకు కూల్ చేస్తాం మేము అని వచ్చి కూల్చేస్తున్నారు. సాయంత్రం వరకు ఎవరికైనా కనిపిస్తే ఖాళీ చేస్తారా? ఇల్లు షాప్ ఒకటే దగ్గర ఉంది, నష్టపరిహారం కూడా రాలేదు. ఏం రాలేదు, నష్టపరిహారం రాలేదు మాకు. చౌక్ లో వెడల్పు శివాజీ చౌక్ లో రోడ్డు విస్తరణ భాగంగా మా షాపులు పోతున్నాయి. మేము సహకరించడానికి రెడీ ఉన్నాం. కాకపోతే
ఇప్పుడు మాకు నష్టపరిహారం బాగా జరుగుతుంది. మేము బ్రతికేది ఈ షాపుల మీదనే కాబట్టి మా షాపులకు మేము ఎలా బ్రతకాలో మాకు దారి చూపించి దీన్ని సరి చేయగలని మనవి చేస్తున్నాం. అభివృద్ధి కాబట్టి మాకు సరైన నష్టపరిహారం చెల్లించాలని మనవి చేస్తున్నాం. అందరికీ నమస్తే. మరి ఈరోజు గత సంవత్సర కాలం నుంచి నడుస్తూ ఉంది. మరి అభివృద్ధిలో భాగంగా మనకు శివాజీ చౌరస్తా వెడల్పు కావాలని చాలా మంది కోరుకుంటా ఉన్నారు. చాలా మంది 2-3 ప్రాణాలు కూడా పోయినాయి ఇక్కడ. సో చాలా ఇబ్బంది అవుతుంది. అది దృష్టిలో పెట్టుకొని వ్యాపారస్తులతో అందరితో మాట్లాడినాం. మేము అందరూ కూడా స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు. ఏదో ఒకరిద్దరు కావాలనేదో కాంట్రవర్సీ చేస్తా ఉన్నారు. దయచేసి అది మీరు అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు ఇప్పుడు దాదాపుగా 20 మంది ఉన్నారు. 20 మందిలో 19 మంది సహకరిస్తున్నారు. ఒక్కరు మాత్రమే దానికి కావాలని ఏదో బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళు చేస్తా ఉన్నారు. దయచేసి బీఆర్ఎస్ లో కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు అభివృద్ధిలో సహకరించండి. మీకు కూడా మీకు ఏం కావాలంటే డెవలప్మెంట్ కార్యక్రమం కావాలంటే మేము ముందు ఇస్తాం. రేవంత్ అన్నతో నిన్ననే మాట్లాడినా. మేము అభివృద్ధి మీకు ఏం కావాలన్నా, స్కూల్ బిల్డింగ్ కావాలన్నా, ఇంజనీరింగ్ బిల్డింగ్ కావాలన్నా, మనకు రోడ్లు కావాలన్నా, మోర్లు కావాలన్నా, బడ్లు కావాలన్నా, అంగన్వాడీ బిల్డింగ్స్ కావాలన్నా, ఏమున్నా కూడా నన్ను అడగండి, తీసుకెళ్ళండి. దయచేసి ఈ రోడ్డు విస్తరణ పనులు కానీ, ఇంటర్నల్ రోడ్లు కానీ, మనకు వైడనింగ్ రోడ్లు, ఊర్లకు ప్రతి లింక్ రోడ్లు కానీ ఎక్కడ పోయినా అందరూ చేయండి. ఇప్పుడే మనము మన కోడంగల్కు మార్గదర్శ వచ్చింది. దీన్ని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడే ఎప్పుడు రాదు మళ్ళా. దీన్ని దయచేసి అర్థం చేసుకొని మీరు ఎంత పెద్ద చేసుకుంటే అంత వాల్యూ పెరుగుతుంది రోడ్డు. కాబట్టి మేము అందరితో వ్యాపారస్తులతో మాట్లాడినాము. వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు. మా అందరూ కౌన్సిలర్లు కానీ, మా లీడర్లు కానీ, మండల ప్రెసిడెంట్లు కూడా అందరూ కూడా దీనికి వేరే పార్టీ వాళ్ళు కూడా అందరు మద్దతు ఇస్తా ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నా. మరి దాంట్లో భాగంగానే ఇప్పుడు రోడ్డు విస్తరణ పనులు జరుగుతూ ఉన్నాయి. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ అన్న చేపట్టిన కోస్గి మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగానే గతంలో వదిలేసిన రోడ్లన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఈ శివాజీ చౌరస్తా కూడలు అనేది 5 రహదారులు కలిసే చౌరస్తా. ఇది ఎక్కడ చూసినా 4 దారులు కలుస్తాయి. కానీ ఈ చౌరస్తా ప్రత్యేకంగా ఉంది. ఒక జిల్లా హెడ్ క్వార్టర్ కానీ, ఒక తాలూకా హెడ్ క్వార్టర్ కానీ, అటు పక్క దౌలతాబాద్ కానీ, ఇటు పక్క కోస్గి టౌన్ లో కానీ, మహబూబ్నగర్ కానీ, తాండూరు 5 దారులు కలిసే రహదారి. ఈ రహదారి చిన్నగా ఉన్నందుకు చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. దాని నుంచి ప్రాణ నష్టం జరుగుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని కోస్గి మున్సిపాలిటీలో చైర్మన్ ఆధ్వర్యంలో కానీ, మండలాధ్యక్షులు కానీ, గ్రంథాల అసెంబ్లీ చైర్మన్ విజయ్ కుమార్ కానీ వీళ్ళంతా కూర్చొని ఒక 4-5 సార్లు ఇన్సిడెంట్లు జరిగిన తర్వాత చూసి వాళ్ళందరూ బెబ్బేలు పెడుతుంటే కూడా వాళ్ళకందరికి అనుగుణంగా ఈ రోజు రోడ్డు విస్తరణ చేపట్టబోతున్నాము. ఆ విస్తరణలో భాగంగా మా వాళ్ళందరూ వచ్చి స్వచ్ఛందంగా గతంలో ఏమైతే జరిగిందో యాక్సిడెంట్ వాటి అన్నింటిని చూసి దృష్టిలో పెట్టుకుని మా సాగుకారులు కూడా ఇక్కడ వచ్చిన సాగుకారు నాగేశ్వరరావు సార్ కానీ, సాయిలన్న కానీ వీళ్ళందరూ స్వచ్ఛందంగా మేము కూడా సైతం మీకు అభివృద్ధిలో భాగంగా మేము ఎండను ఉంటాం, మేము కూడా మీకు సహకరిస్తాం, మీరు ఎంతవరకు మనం చెప్పండి తీసాం. కానీ మాకు నష్టపరిహారం కాంబినేషన్ ఇమ్మంటున్నాం. స్వచ్ఛందంగా మేము వాళ్ళ కాంబినేషన్ ఎంత కావాలో అంత ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తాం. తప్పకుండా ఈ కోస్గి మున్సిపాలిటీలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకు అందరికీ సహకరిస్తున్న అందరికీ నమస్కారం తెలుపుకుంటూ, మొన్న కూడా ఈ మధ్యనే కోస్గి చౌరస్తా రైతు బజార్ చాలా పెద్ద జరుగుతుంది. ఆ రైతు బజార్ కూడా అందరూ సహకరించి దాన్ని బ్యాక్ సైడ్ ఉన్న ప్లేస్ లో జరిపించినాము. అదొకటి కారణంగా దాని తర్వాత ఈ రోడ్డు విషయం జరిగితే కోస్గి రాబోయే ఒక సంవత్సరంలో మహాదశ మారుతుంది. కోస్గి మహాదశ మారే అవకాశం వచ్చింది. తప్పకుండా ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటాం అందరం అని కోరుకుంటున్నాం. ఇక్కడ చౌరస్తా వైడనింగ్ కోసం ఎన్నో దశాబ్దాల నుంచి ఈ సమస్య ఉంది. ఇక్కడ మనము శివాజీ విగ్రహం గతంలో ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు కానీ, మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుపతి అన్న గారి ఆధ్వర్యంలో ఈ రోజు రోడ్డు విస్తరణ భాగంలో జరుగుతుంది. ఈ రోజు ఎవరైతే ఇక్కడ నష్టపోయిన మన బాధితులు ఉన్నారో వాళ్ళందరూ ఒకటే కోరిక, మాకు ఎందుకంటే మేము ఎన్నో రోజుల నుంచి ఇక్కడ జీవనోపాధి ఉన్నాం, మాకు తగిన నష్టపరిహారం, ఎందుకంటే ఇక్కడ మార్కెట్ వాల్యూ రావాలంటున్నారు. ఖచ్చితంగా ఈరోజు మొన్ననే ముఖ్యమంత్రి గారికి మాట్లాడితే కలెక్టర్ గారికి ప్రతిపాదనలు పంపిండు. ఆల్రెడీ అమౌంట్ కూడా ఆర్డీఓ గారి అకౌంట్ లో కూడా అమౌంట్ కూడా జమ చేశారు. కాబట్టి తొందరలో మీకు మీరు వైండింగ్ చేసుకుని ఎంటెక్ సెట్ బ్యాక్ అయిన వెంబడే మీకు చెక్కులు ఇచ్చే మేమందరము
మీకు అందరూ చెక్కులు ఇచ్చే ప్రయత్నం చేస్తామంటే కోరుకుంటూ మీరందరూ సహకరియాలి. ఇంకోటి ఈ రోజు కోజీ పట్టణంలో రామాలయం గుడి కూడా ఇక్కడనే షిఫ్ట్ చేయడానికి ఉండదు. ఇక్కడ చౌరస్తాలో ఇక్కడ ఒక రామాలయం గుడి, ఇక్కడ ఒక శివాజీ విగ్రహం, ఇక్కడ ఒక అంబేద్కర్ విగ్రహం, ఇట్లా చౌరస్తా అనేది ఒక కళల విప్పుగా ఉంటది. కాబట్టి మనమందరము ముందరకు వచ్చి సహకరించి ఈ చౌరస్తాకు అభివృద్ధిగా మనమందరం కోరుకుంటూ సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.